ఆంధ్ర సైకిల్ రైడ్ లో ఇవాళ డే 25 పలాసలో ఉన్న కాశీబుక్క టెంపుల్ దగ్గర నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఈ ఆలయ ప్రాంగణంలో దగ్గర దగ్గర ఒక 20 మంది దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి అయితే రిటర్న్ వచ్చేటప్పుడు మనం వీడియో చేద్దాం. ఈ రోజు మొత్తం మనం భీమవరం బుల్లోడ్తో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మన సైకిల్ అయితే రెడీ అయిపోయినాయి. లగేజ్ అయితే మార్నింగ్ లెగిసి సెట్ చేసేసుకున్నా. ఇది నా సైకిల్, ఇది ఆ బ్రో సైకిల్. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక విషయం ఒకటి చూపిస్తాను చూడండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంట. మనం ఉంది పలాసలో, కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని సైకిల్ మీద బోర్డు ఎట్టి మరి తిరుగుతున్నారు. ఇక్కడేమో డిప్యూటీ సీఎం గారి తాలూకా. ఇప్పుడు మనం పలాసలో ఉన్న కాశీబుక్క దగ్గర ఉన్న జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయిపోండి. ఇప్పుడైతే మనం ఇచ్చాపురం స్టార్ట్ అయిపోయాం. ఇచ్చాపురం దాకా మన భీమవరం బుల్లెట్తో పాటు బయలుదేరుతాను. ఫ్రెంచ్ బోర్డులు తీసుకోవడానికి అయితే మనం ఆగాము, కానీ బ్రోకి చెప్పాను ఆగమని. చూసుకోలేదు అంటే నాదే తప్పులేండి. నేను దూరం నుంచి చెప్పాను ఆగడం అంటే జస్ట్ ఆగడం అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనని మళ్ళీ అందుకోవాలి, ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. అలాస్ అంటేనే జీడిపండు బ్రాండ్. మన కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. బ్రో స్టార్ట్ అయిపోతాం. టైం 11:20 అవుతుంది. ఇప్పుడైతే మనం టిఫిన్ చేయడానికి పలాసాలో అయితే ఆగాము. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగుండా ఆపోజిట్లో. ఇందాక హైలైట్ ఏదో తెలుసా, ఆటో అతను పిలిచాడు. ఏంటని అడిగితే జెండా కావాలి జెండా కావాలన్నాడు. జెండా అమ్మట్లేదు స్వామి, సైకిల్ రైడ్ అని చెప్తుంటే ఎవ్వరు ఇంట్లో అసలు. జై శ్రీరామ్. మించి ఆ పెట్టికి మన పెట్టికి సంబంధం లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దడిని బ్రో అన్న. జై శ్రీరామ్ అన్న. వాళ్ళమ్మా ఈ అందేంటమ్మా తొక్కలా పోతున్నాను కదా. మా భీమవరం బుల్లోడు తొక్కుతున్నాడు చూడండి. అసలు ఆయనకి అసలు ఆవేశం కూడా రావట్లేదు. పురం అయితే వెళ్తున్నా. ఈ ఎండకి మాకైతే ఫుడ్స్ అయిపోయింది. ఇప్పుడు ఎదుగుండా ఒక షాప్ ఉంది, వాటర్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు షాక్ చేద్దాం. ఏంటంటే మనోడు గ్లౌజ్ మర్చిపోయి ఫోన్ మాట్లాడుతూ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి అలా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి ఏమన్నా మర్చిపోయేవాడు అడుగుదాం, ఏం ఆన్సర్ చేస్తాడో చూద్దాం. రోడ్డు మీద ఉంది పిల్లలు, బుద్ధి పడదు కొంచెం ఉంటే. బ్రో ఏమైనా మర్చిపోయినట్టు అనిపించట్లేదా? చేతికి చూసుకో ఒకసారి. తెచ్చాను. కాకినాడ వారిది అమ్మ మెస్ అని భోజనం హోటల్ అయితే ఉంది గొర్లం హైవే రోడ్ లో. ఈ రోజు అయితే నేను రాము బ్రో అయితే లంచ్ ఇక్కడే చేయబోతున్నాం.
జై శ్రీరామ్. కాశీ రూట్ ఇది కాదు. ఎన్నొచ్చేపటికి సర్పంచ్ అన్న ఎవరన్నా కంచిల మండలం కుత్తిమ మండలం సర్పంచ్ గారండి. జై శ్రీరామ్ అండి. మీరు వైస్ స్కూల్ ఇది కరెక్ట్ కాదన్నా. ఈ రోజు లంచ్ అయితే మనం సర్పంచ్ గారితో కలిసి చేయబోతున్నాం. వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్ గారు, స్కూల్ చైర్మన్ కూడా. 10 నిమిషాలు కూర్చుని స్టార్ట్ అయిపోయాం. మనం ఇచ్చాపురం వెళ్తున్నాం. స్టార్టింగ్ ఇప్పుడైతే ఇది EH45 హైవే. మీకు ఇది చాలా పెద్దది. పెట్టిన తర్వాత మన దేవరం బుల్లడు రాము బ్రోకి అయితే మనం సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాం. ఎందుకంటే రాము బ్రోతో ట్రావెల్ చేయాలని నేను ఎంత దూరం వచ్చాను. యాక్చువల్గా పాతపట్నంలో నేను చూడవలసినవి చాలా ఉన్నాయి. పాతపట్నం, మెలియాపుట్, ఇంకా పర్లకిమిడి అంటే ఒడిస్సా వస్తుంది. అవన్నీ చూసుకుని రావాలి. కాదంటే ఈ బ్రోని మీట్ అవ్వడం గురించి నేను పాలాస్ అనేది ఫాస్ట్గా తొక్కుకుంటూ వచ్చేసాను. బ్రో కన్నా ముందు నేనే వచ్చాను అనుకోండి. అంటే తన ఇంకా వెనకాల ఉండడం వల్ల. సూర్యుడైతే ఇచ్చి పడేస్తున్నాడు మాకైతే. మామూలుగా పట్టట్లేదు చెమటలు అయితే. కానీ సైకిల్ రైడ్ అనేది కంపల్సరీ చేయాలి. మనోడికి సెండ్ ఆఫ్ ఇవ్వాలి కాబట్టి ఇంత దూరం నేను వస్తాను. రావడం వల్ల నాకు ప్లస్ ఏంటంటే ఇక్కడ బారువా అనేది ఒక విలేజ్ ఏదో ఉంటుంది బీచ్ పక్కన. బారువాలో బీచ్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం మొత్తంలో చాలా వరకు బీచ్ ఏరియా ఉంది. కానీ బారువాలో మాత్రమే బీచ్ ఫెస్టివల్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అన్న విషయం నాకు తెలీదు. సో రేపు కానీ ఎల్లుండ కానీ కంపల్సరీ మనం అక్కడికి వెళ్ళి మొత్తం చూసి తర్వాత అప్పుడు బయలుదేరదాం బారువా నుంచి. ఇప్పుడు దాకా ఎండ ఉందని అనుకుంటే హైలైట్ ఏంటంటే ఒకసారి ముందర చూస్తే చూడండి మొత్తం నల్లటి కారు మేఘాలతో కమ్మేసింది. కానీ వెనక చూసుకుంటే మనకి మొత్తం ఎండే ఉంది. అంటే మనం ఒడిస్సా రీచ్ అయ్యేటప్పటికి ఫుల్ మేఘంతో వెల్కమ్ చెప్తున్నట్టుంది మన బుల్లోడికి. అదే భీమవరం బుల్లోడికి. మేఘాలు కూడా మంచి మనుషులు స్వాగతం చెప్పడం చూశాను. కానీ ఫస్ట్ టైం మన భీమవరం బుల్లోడి కోసం క్లైమేట్ కూడా స్వాగతం చెప్తుంది. మనకి కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అయితే ఆంధ్ర వ్యూ తలేవా. నల్లటి మబ్బులు బాబాయ్ మామూలుగా లేవు. మబ్బులు చూస్తుంటే ఏంట్రా బాబు, ఏ ఊరైనా ఏ స్టేట్ అయినా సరే కొత్త స్టేట్కి వెళ్తుంటే వర్షాలు అయితే తోగనిచ్చినాయి. వ్యూ అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. నల్లటి కారు మేఘాలతో కమ్మేసిన మబ్బులు స్వాగతం పలుకుతున్నాయి మన భీమవరం బుల్లోడికి. వెల్కమ్ టు ఒడిస్సా. ఇంకా రాలేదులేండి, ఇంకొక 5-10 కిలోమీటర్లు ఉంటుంది. ఓడి అమ్మ, నేను లైఫ్లో ఎప్పుడు భయపడలేదు అసలు సైకిల్ రైడ్ చేసిన ప్రతిసారి. ఈ రోజు చూస్తే నిజంగా భయమేస్తుంది. చూడండి గాలి దుమ్ము ఇది వెళ్ళగేస్తుందో. ఇటేమో మేఘాలు అది పిడుగులు పడుతున్నాయి, ఇటేమో గాలి విపరీతంగా వస్తుంది. చూసారా గాలి ఎంత భయంకరంగా వేస్తుందో. చూస్తుంటేనే భయం వేస్తుంది అసలు, ఇంత ఘోరంగా ఉందేంటని. నా లైఫ్లో ఇంత భయంకరమైన క్లైమేట్ని అయితే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. ఈ వేసే గాలికి సైకిల్ కూడా ఒక సైడ్కి లాగేస్తుంది. యాక్చువల్గా టైం 3 అయిపోయింది యాక్చువల్గా. కాదంటే క్లైమేట్ చూస్తుంటే మీకు ఏదో ఒక 6 అయిపోయినట్టుగా ఉంది. అది తెలిసి ఏదన్నా సునామీ లాంటిది ఏదన్నా ఉంటుందో తెలీదు, చూస్తే కానీ తెలుస్తుంది. సైకిల్ అయితే ఇక్కడ గోడౌన్లో పెట్టేసి ఆగిపోయాం. వర్షానికి అయితే అసలు విపరీతమైన గాలి, విపరీతమైన వర్షం. అంటే గాలి వాన అని చెప్తారు కదా, అదనే చెప్పుకోవచ్చు. ఇంకా మనం వెళ్ళామని అర్థమయ్యి వెనకాల ఒక గోడౌన్ ఉంటే ఇక్కడ ఐరన్ గోడౌను, ఈ గోడౌన్లో అయితే మనం ఆగిపోయాం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం.
తెలీదు పాపం. మేబీ వర్షం తగ్గితే రైడింగ్ స్టార్ట్ చేస్తాను. 1 hour later. 1 అవర్ తర్వాత వర్షం అయితే తగ్గింది. మనకి ఇక్కడ స్టీల్ ప్లాజా దాంట్లో అయితే స్టే ఇచ్చింది ఈ బాబాయ్. జై శ్రీరామ్ బాబాయ్ అని వర్క్ చేసుకుంటున్నారు ప్రజెంట్. వర్షం తగ్గింది కాబట్టి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం, ఇచ్చాపురం వెళ్ళిపోతాం. వర్షం అనేది తగ్గింది, ఎలాగో నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. హాయ్ బ్రో. ఈ బ్రో పేరైతే వంశీ. నిజానికి ఈయనైతే మన స్టోరీ చూసి వెంటనే మెసేజ్ చేశారు, కానీ మనం చూడలేదు. మా ఇద్దరిని కలవడానికి హైవే మీద అయితే వెయిట్ చేశాడు ఈయన. నా ఫోన్లో అయితే ఛార్జింగ్ తక్కువ ఉంది. ఛార్జింగ్ పెడదామని ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగినప్పుడు ఛార్జింగ్ పెట్టాను. ఆవిడన్న మాటకైతే కొంచెం చాలా ఫీల్ అయ్యాను. అసలు ఏమన్నది అంటే ఛార్జింగ్ ఎక్కువసేపు పెట్టుకోకండి, కరెంటు బిల్ నేను కట్టలేను అన్నది. అసలు మొబైల్ ఛార్జింగ్ అసలు ఎంత బిల్లు వస్తుంది చెప్పండి. అసలు కరెంటు బిల్ కట్టలేను అన్నంత డైలాగ్ కొట్టింది, ఏదో బైక్ ఛార్జింగ్ పెట్టుకున్నంత అలాగా. నేను పెద్దగా వీడియో అనేది తీయలేకపోవచ్చు. మ్యాక్సిమం అయితే ఇచ్చాపురం రీచ్ అయిపోతాం. ఇప్పుడు నా ఫోన్లో అయితే ఛార్జింగ్ 10% మాత్రమే ఉంది.